హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోటే. కర్రీ అయితే రైస్లోకి బాగుంటుందండి, అలాగే పుల్కా చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయిలో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్లో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఆరబెట్టానండి. ఆరబెట్టిన బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లో వేసి వేపుతున్నాను. ఒక 2 మినిట్స్ వేపుకుంటే బెండకాయలు చక్కగా మగ్గుతాయండి. చూశారు కదండి, ఇట్లా వేపడం వల్ల ఇలా మగ్గాయి. ఇట్లా మగ్గిన బెండకాయ ముక్కలు మనం కర్రీ చేసినప్పుడు కర్రీ జిగురు అయితే రాదండి. ఇట్లాగా అందుకనే వేపుకోవాలండి ఫస్ట్ కర్రీకి ఎప్పుడు బెండకాయ. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను కదండి. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. అలాగే 4 పచ్చిమిరకాయలు సన్నగా చీల్చి వేసానండి. కర్రీస్ ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్కగా బాగుంటాయండి. కర్రీలు ఎక్కువ కుక్ అవుతాయి అన్నమాట. హైలో పెడితే కుక్ అవ్వండి తొందరగా కుక్ అయిపోతాయి, కానీ మనకి టేస్ట్ అయితే రాదు. అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కర్రీస్ ఎప్పుడూని. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి, చూశారు కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి. ఇప్పుడు ఈ రెండిట్లని ఉల్లిపాయలతో పాటు వేపుతున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేపుకోవాలి. నేను 2 టమాటాలని మిక్సీ పట్టానండి, పచ్చివేనండి. ఇట్లా మిక్సీ పట్టి ఈ గ్రేవీ వేస్తున్నాను. మీకు ఇట్లా అవసరం లేదు అనుకుంటే టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మగ్గబెట్టచ్చండి. నేనైతే మిక్సీ పట్టి వేసాను అనమాట 2 టమాటాలని పచ్చివి. ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇట్లాగా మగ్గబెట్టుకోవాలండి. టమాటా ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా అండి. రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి. రుచికి తగినంత సాల్ట్. మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు మళ్ళీ చక్కగా వేపేద్దాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నె గరిటెతో పెరుగు వేస్తున్నానండి. చిన్న గిన్నెడు తీసుకొని గరిటెతో మనం పెరుగు వేసేసుకోవచ్చు, లేదా గరిటెతో అయినా ఒక 3-4 టీ స్పూన్లు తీసుకుని అయినా వేసుకోవచ్చండి. నేనైతే చిన్న గిన్నెడు వేసాను పెరుగు.
చూడండి, ఇట్లాగా పెరుగు వేయగానే గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందామండి. చూసారా అండి, కర్రీ ఎంత సింపుల్గా అయిపోతుందో. ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా చేసి కన్నా ఇట్లా అప్పుడప్పుడు మార్చి కర్రీస్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి తినడానికి. ఇందులో వాటర్ యాడ్ చేశానండి నేను. మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ ఈ టైంలోనే చూసుకోవచ్చండి. వాటర్ వేసినప్పుడు చూసుకుంటే ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేనండి, సింపుల్. వాటర్ వేసేసాక చక్కగా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవడమేనండి. మూత అయితే 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూడాలండి, ఎందుకంటే కర్రీ అప్పటికి అయిపోతుంది. నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారండి, వావ్, సూపర్గా ఉంది కదండి చూడ్డానికి. చక్కగా నూనె అంతా పైకి తేలి గ్రేవీ బాగుంది కదండి ఇట్లాగా. అంతేనండి, సింపుల్. కర్రీ అయితే అయిపోయింది. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోమ్ చెఫ్.